ప్రార్థన చేసుకుందాం. ఒకరిద్దరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు సహోదరి. ఆమేన్. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, ఈ రాత్రికాల సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి నాయన. ఉదయకాలం ఆరాధన బలలో మీరు తోడుగా ఉన్నారు. సాయంకాలం యూత్ మీటింగ్లో మీరు సహాయపడ్డారు దేవా. రాత్రి చివరి ఈ జనరల్ మీటింగ్లో కూడా మీరే తోడుగా ఉండి కాపాడి బలపరచండి. ఈ రాత్రి మేము పాడుకునే కీర్తనలు మాకెంతో పురికొల్పు ప్రోత్సాహము కలిగించుటకు సహాయపడండి. దయగల దేవ, పాటలు పాడేవారిని మీరే నడిపించి చక్కగా కీర్తనలు పాడటకు సహాయపడండి. ఆ రీతిగా వాక్య పరిచర్యలో కూడా శివరాం రెడ్డిని అభిషేకించి మీరు బలమైన పాత్రగా వాడుకొని మహిమ తెచ్చుకోండి. ఈ రీతిగా తండ్రి, ఆరంభం నుండి ముగింపు వరకు నీ కార్యం మీరు నెరవేర్చుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొని దేవా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 627 కొత్త పుస్తకాల్లో 627, పాత పుస్తకాల్లో
614 లెమ్ము తేజరిల్లము వెలుగు వచ్చి ఉన్నది నీకు. లెమ్ము తేజరిల్లము నిగం పెడతావా? లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే. యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు ఉదయా, రాజులు నీదు ఉదయా కాంతికి వచ్చేదారు. రాజులు నీదు ఉదయా కాంతికి వచ్చేదారు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. జనముల ఐశ్వర్యము, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. దేవదారు శరణగుంజి చేస్తున్న ఆలయమునకు, దేవదారు శరణగుంజి చేస్తున్న ఆలయమునకు
బడును నాదు పాద బడును నాదు పాద స్థలము మహిమా పరచెదను బడును నాదు పాద స్థలము మహిమా పరచెదను తేజరిల్లుము నీకు తెలుగు వచ్చియున్నది తేజరిల్లుము నీకు తెలుగు వచ్చియున్నది శాశ్వతమైన శోభాతిశయముగచేతున్ నిన్ను శాశ్వతమైన శోభాతిశయమున చేతున్ బహుతరములకు సంతోష బహుతరములకు సంతోష కారణముగా చేసెదను బహుతరములకు సంతోష కారణముగా చేసెదను తేజరిల్లుము నీకు తెలుగు వచ్చియున్నది తేజరిల్లుము నీకు తెలుగు వచ్చియున్నది వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును ఎన్నిక లేనివాడు ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును తేజరిల్లుము నీకు తెలుగు వచ్చియున్నది తేజరిల్లుము నీకు తెలుగు వచ్చియున్నది యెహోవా మహిమా నీపై యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించే తేజరిల్లుము నీకు తెలుగు వచ్చియున్నది తేజరిల్లుము నీకు తెలుగు వచ్చియున్నది ఐదు 536 కొత్త పుస్తకాల్లో 536 పాత పుస్తకంలో 530 ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఆది ప్రేమను విడిచిపెట్టితివా
ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు. నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు. నిశ్చయముగా ఒప్పుకొంటివి స్వంత పనులకు సాగిపోతివి. నిశ్చయముగా ఒప్పుకొంటివి స్వంత పనులకు సాగిపోతివి. ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. సిలువ మోయుచు యేసు ప్రభువే కాలమెల్లా సేవ చేయుచు. సిలువ మోయుచు యేసు ప్రభువే కాలమెల్లా సేవ చేయుచు. ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చు వెళ్ళేదానని పలికితివిగా. ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చు వెళ్ళేదానని పలికితివిగా. ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. మనుష్య సంగతులను తలంచి మనుష్య జలకు లొంగిపోయి. మనుష్య సంగతులను తలంచి మనుష్య జలకు లొంగిపోయి. యేసు ప్రభుని అనుమనించి తన మోసంబులు చిక్కుకుంటివి. యేసు ప్రభుని అనుమనించి తన మోసంబులు చిక్కుకుంటివి. ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఏమి తిని త్రాగుతుందోనో ఏమి దారించుదునోయని. ఏమి తిని త్రాగుతుందోనో ఏమి దారించుదునోయని. నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివనీదు ప్రభుని. నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివనీదు ప్రభుని. ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాది ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. మేడ మీదెల పొలము ఆస్తుల ఉడమినిక నిన్నో కనతల. మేడ మీదెల పొలము ఆస్తుల ఉడమినిక నిన్నో కనతల. ఇది సమయమని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువ. ఇది సమయమని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువ. ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచియిట్లు. యేసు క్రీస్తు సేవయందు ఏమి కొదువను చూచియిట్లు.
మార్చుకొంటివి నీదు నడతను నాదుడేసు ఏడ్చుచుండే మార్చుకొంటివి నీదు నడతను నాదుడేసుడు ఏడ్చుచుండే ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా నీదు దీపము ఇంక ఇళ్ళలో ఆరిపోవక ముందే నెరిగి నీదు దీపము ఇంక ఇళ్ళలో ఆరిపోవక ముందే నెరిగి సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయుము సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయుము ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా నాలుగు 408 తెరువు నీ హృదయ ద్వారం. కొత్త పుస్తకంలో 405 పాత బుక్లో. ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా దీవించనేలా నిర్లక్ష్యముగా దీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై పరము నాకే గూట కాయాత పడుము తెరువు నీ హృదయాంబును జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు జన్మంబుతోనే పాపివి నీవు నీతిమంతుడే లేడు కామా క్రోధ లోభమోహ పాపపు డాగులివియే కామా క్రోధ లోభమోహ పాపపు డాగులివియే తెరువు నీ హృదయ భారం ప్రభు యేసునందే రక్షణ నీకు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది నీ కొరకై పరము నాకే గూట కాయాత పడుము తెరువు నీ హృదయాంబును కర్మల వస్త్రము నీవు కప్పుకొన్నదాగవు కర్మ వస్త్రము నీవు కప్పుకొన్నదాగవు నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు
నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. తిరుగు నీ హృదయ భారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరము నాకే గుడ్డ ఆయత్తపడుము తిరుగు నీ హృదయమును. తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా. తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చింతగా నుండెదవా. పాప ఫలితము నరకమే వినుము విడిపించెడి వారెవ్వరు. పాప ఫలితము నరకమే వినుము విడిపించెడి వారెవ్వరు. తిరుగు నీ హృదయ భారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరము నాకే గుడ్డ ఆయత్తపడుము తిరుగు నీ హృదయమును. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా. పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా. భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము. భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము. నిలువు నీ హృదయ భారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరము నాకే గుడ్డ ఆయత్తపడుము తిరుగు నీ హృదయమును. పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షింపనెంచే. పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షింపనెంచే. సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తం కార్చెగా. సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా. తిరుగు నీ హృదయ భారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరము నాకే గుడ్డ ఆయత్తపడుము తిరుగు నీ హృదయమును.
అపరాధి నంచు నేడు నీ పాపములను అపరాధి నంచు నేడు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందేదావు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందేదావు తెలుగు నీకు దయ పారంగు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా దీవించనేలా నిర్లక్ష్యముగా దీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై పరమునకే గుట్ట కాయాత్మబడును తెలుగు నీ హృదయంబును దేవుని వాక్యం విందాం రండి బ్రదర్. మొత్తానికి 8కి అయిపోవాలి. ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం నందు మొదటిగా నా సాక్ష్యము పంచుకుని తర్వాత సమయం ఉంటే కొంత సువార్తలోనికి వెళుదాం. పరిశుద్ధ గ్రంథమునందు ఒక లేఖనాన్ని ఆధారంగా చేసుకొని సాక్ష్యములో ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనాల వరకు మార్చి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17:5 నుంచి 8 వరకు. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయములు యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. అది కాలువన ఓరున దాని వేర్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రభు సహాయార్థం కోసం చిన్న ప్రార్థన చేసుకు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. నాయన రక్షించబడిన దినము నుండి నేటి వరకు నీ కనుపాపవలే కాపాడుతూ మరొక పర్యాయము నీ పరిశుద్ధ జనాంగము మధ్య నా సాక్ష్యము పంచుకొనుటకై నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకెంతైనా కృతజ్ఞత ఆస్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాక్ష్యాన్ని బట్టి నీ నామానికి మహిమ కలుగు రీతిగా కూడి వచ్చిన నీ బిడ్డల విశ్వాసము బలపడు రీతిగా నాయన మా అందరికీ దీవెనకరముగా ఉండుటకు నీవే మాకు సహాయము చేసి ఆది నుంచి అంతం వరకు నడిపించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుని నమ్ముకోక పూర్వము మనిషి జీవితం ఏ రీతిగా ఉంటుంది, నమ్ముకున్న తర్వాత మనిషి జీవితం ఏ రీతిగా ఉన్నదనేది 2 భాగాలుగా మనం చదువుకున్నాం. దేవుని నమ్మక పూర్వము ఒక శాపగ్రస్తమైన జీవితంలో, ఏమాత్రము నెమ్మది లేని జీవితంలో, మేలు వచ్చినప్పుడు కనపరాని జీవితంలో మానవుడు సతమతమవుతూ అనేక విధాలుగా జీవనం సాగించవలసిన పరిస్థితి వస్తుంది. అయితే నమ్ముకున్న తర్వాత ఒక నీటి కాలువన మేరన నాటబడిన చెట్టు వలె, ఏమాత్రము వెట్ట కలగక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె
తన జీవితం ఉంటుందని 2 రకాలుగా ఈ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అయితే పూర్వము నేను కూడా ప్రభువుని ఎరగక పూర్వము లోకంలోనే జీవించేవాడను, లోకంలోనే ముడిపడి ఉన్నవాడను. నా బాల్య దశ నుండి నేను మా తల్లిదండ్రులకు 2వ సంతానము. ఒక అన్న, 2 చెల్లెళ్ళు నాకున్నారు. నేను ఒక రెడ్డి కుటుంబంలో పుట్టినవాడను. అయితే నాకు చిన్నతనం నుండి ఆ అతిశయం అనేది ఏనాడు కూడా లేదు. అయితే నాకంటే తక్కువ వారితోనే నేను సహవాసం చేసేవాడిని. ఎవరితోనైనా గొప్పవారితో కానీ పెద్దవారితో కానీ మాట్లాడాలన్నా నాకు విపరీతమైన భయం అన్నమాట. ఎవరితో కూడా మాట్లాడే అంత కెపాసిటీ కూడా నాకు లేదు. అంత మాత్రమే కాకుండా నా స్వభావము ఎట్లా ఉండేదంటే, దైవభక్తి అనేది ఏమాత్రము లేనివాడనై ఏ దైవాన్ని ఇష్టపూర్వకంగా నేను మొక్కిన దినం అనేది ఒకటి కూడా లేదు. దైవం అనేది తలంచుకోకుండా నా కష్టం పైన ఆధారపడి ఒక యంత్రములాగా పనిచేసేవాని, ఒక యంత్రములాగానే పని ముగించి జీవితాన్ని సాగించేవాని. ఈ రీతిగా బాల్య దశలో నా జీవితం కొనసాగుతుంది. అయితే మూఢనమ్మకాలపైన కూడా నేను విశ్వాసం లేనివాడనై నేను ఉన్నాను. దానికి ఉదాహరణగా నా బాల్య దశలో నా 9th క్లాస్ సమయంలోనే నా తండ్రి చనిపోయాడు. మా అన్న, నేను, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఒకానొక సమయమున మా అన్నకు కొంచెము జ్వరం వచ్చినప్పుడు మా తల్లిగారు ప్రశ్న అడగమని ఒక ఊరికి పంపటం జరిగింది. అది నడుచుకుంటా ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నడుచుకుంటానే ప్రయాణం సాగాలి. ఎండ పొద్దున 1 గంట సమయంలో ఆ ఊరు చేరుకున్నా. ఆయన వచ్చాడు. వచ్చి నీ జేబులో డబ్బు ఎంత ఉందంటే 40 రూపాయలు ఉందయ్యా అంటే 40 రూపాయలు తీసుకొని సుమారుగా ఒక జానడు జంపు ఒక పట్టి రాసినాడు. ఒక 2 నిమ్మకాయలు మంత్రించి, ఏమి లేదు పోయా, ఇది పీడ సంబంధము దిగదీసి తీసేయిపో పోతుందని చెప్పినాడు. ఇంకా దారి దోవను బట్టి ఆ పట్టి చదువుకుంటా అవన్నీ చూసుకుంటూ వచ్చి, ఇవన్నీ కూడా నేనే సమకూర్చాలి కదా, ఎందుకు ఈ ప్రయాసం అంతా అని ఆ పట్టి చించేసి ఒక నిమ్మకాయ నమిలి ఏమవుతుందో చూస్తామని ఒక నిమ్మకాయ పారేసిన. ఇంటికి వచ్చి ఏమీ లేదంట, ఊరికేనే వచ్చింది 2 దినాలకు వెళ్ళిపోతుందంట అని చెప్పినాడని చెప్పేసి అన్నట్లే అది 2 దినాలకు వెళ్ళిపోయింది. కాబట్టి మూఢనమ్మకాల పైన కూడా నాకు ఆధారం లేకుండా నేను జీవించేవాడన్న దానికి ఇదొక సాక్ష్యం. అయితే నా చదువు కూడా అంతంత మాత్రానే, ఏమాత్రము చదువు పైన శ్రద్ధ లేనివాడనై కాలము గడుపుతూ వచ్చాను. కానీ చదువు పైన ఏమాత్రము భక్తి శ్రద్ధలు లేకోకుండా లోకం పైన, సినిమాలపైన నా దృష్టి పడి నా జీవితాన్ని పతనం చేసుకొని ఈ రీతిగా సినిమాలతోనే జీవితం నేను గడిపేవాడనుగా నా జీవితం గడిచిపోయింది. అయితే వివాహ దినాన వచ్చే సమయానికల్లా మా అన్నగారికి నాకు ఒకటే దినాన వివాహమైంది. వివాహమైన కొన్ని దినాలకు మనకు తెలిసిన విషయమే, ఒక 100 రుమాలైనా ఒకసాట కలిసి ఉంటాయి కానీ 2 కొప్పులు ఒకసాట కలిసి ఉండవంట. ఇది ఏ కుటుంబంలోనైనా సహజమైతే మా కుటుంబంలో కూడా ఈ రీతిగానే జరిగి వారికి సమ్మతి లేక నేను దూరం కావాల్సి పొద్దుటూరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మా సొంత ఊరు చాపాడు మండలం రాజుపాలెం. ఆ ఊరును విడిచి ఆ దినాన టౌన్కి వచ్చి కొంత ఫైనాన్స్ పెట్టుకొని జీవితాన్ని ఆరంభించినా కానీ అయితే అది ఏమాత్రం నాకు సరిగా లేదన్నమాట. కొత్తగా వచ్చిన ఫైనాన్స్ అంటే ఆశామాష కాదు, వారు తిరిగి ఇచ్చే పరిస్థితుల్లో లేరు, కొంచెం కష్టతరంగానే జీవితం ఉంది. అయితే ఏదో రీతిగా బతకాలా, ఏదో ఒక రీతిగా జీవనం సాగించాలనే కసి నాలో ఉండేది. నేను సోమరితనంలో జీవించాలన్న ఆశ లేదు కానీ కష్టపడి బ్రతకాలన్న ఆశే నాలో ఉండేది. అయితే మన దేవుడు లోకంలోనున్న ప్రభువుని నమ్ముకున్నా కూడా ఒక మాట బైబిల్లో సెలవిస్తాడు. 129వ కీర్తన 8వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి ఆయన నన్ను దృష్టించాడు. అయితే దృష్టించినంత మాత్రాన ఆయన ఊరుకోకుండా ఆయన భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము
18వ వచనం అనుకుంటా, ద్వితీయోపదేశకాండము 8:18 చదవండి. భాగ్యము సంపాదించుకున్నటకై సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. మనము ఏ స్థితిలో ఉన్నా, ఒక ఐశ్వర్యంలో ఉన్నా, ఒక అధికారంలో ఉన్నా, ఒక పరాక్రమంలో ఉన్నా, ఒక బలము కలిగి ఉన్నా కూడా దేవుని యొక్క దానాలంటాయి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు శిక్షించువాడవును, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. కాబట్టి ఈ లోకంలో మనం ఏదన్నా పొందుకున్నాము, ఒక స్థితిలో ఉన్నామంటే కేవలం ప్రభు దయను బట్టే మనం పొందుకుంటాము, కానీ మన సొంతంతో మన శక్తితో ఇదేది కాదు. అయితే ఈ భాగ్యము సంపాదించుకున్నటకు నాకు కూడా దేవుడు సామర్థ్యము కలగజేసి ఒక చిన్న వ్యాపారాన్ని నాకు ఇచ్చి వ్యాపారాన్ని ఆరంభించి డబ్బు సంపాదించటం ప్రారంభమైంది. అయితే డబ్బు సంపాదించిన కొన్ని దినాలకు లోకం ఏం చేస్తుంది? అపవాది కూడా, దేవుడు మనల్ని దీవించినప్పుడు అపవాది కూడా మన పైన దృష్టి ఉంచుతాడు. ఎలాగ దృష్టి ఉంచుతాడంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 14:17. భూమిని కంపింపజేసి రాజ్యములను వలికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? కాబట్టి లోకాన్ని అడవిగా చేసి మనుషులందరినీ పాడు చేసేవాడు ఎవడంటే సైతాన్. అయితే ఈడు ఎలాగా మనిషిని గుచ్చుతాడు, లాగుతాడు, వలలేస్తాడు అంటే హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. తన పొరుగువారి మానమును చూడవలెనని 2:15 చదువు. రెండు 15 1:15 క్షమించండి, 1:15. వాడు గాలం వేసి వాడు గాలము వేసి గుచ్చి వాడు గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక రకమైన చేపలు పట్టేటప్పుడు గాలానికి ఏమేస్తారు? ఎర్ర వేస్తారు. ఎర్రను ఆశించి ఆ చేప ఏమేస్తుంది అంటే ఎర్రను తినేదానికి వచ్చి దానిలో పట్టబడి తాను మరణం అవుతుంది. కాబట్టి అపవాది కూడా ఏదో ఒక ఆశను పెట్టి మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. అయితే నాకేమి గాలం వేశాడు అంటే గిన యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 55:2. ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యవ్యపరిచెదరు? ఆహారం కానిది ఏదమ్మా? సంతృప్తి కలగజేయనిది ఏదంటే లోకంలో ఎన్నో ఉన్నాయి. త్రాగుడు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, మత్తు పదార్థాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. మానవ సంపాదనలో 40% వాని జీవితానికి అవసరమైతే 60% వ్యర్థమైన దానికి ఖర్చు అవుతుందంట. కాబట్టి నా జీవితంలో కూడా
ఈ త్రాగుడు అనేది ఆరంభమైంది. ఎట్లా ఆరంభమైందంటే ప్రతి మనిషికి ఒక గురువు ఉంటాడు. ప్రతి మంచి కార్యానికి, ప్రతి చెడ్డ కార్యానికి ఒక గురువు ఉంటాడు. గురువు లేకోకుండా ఎవడు కూడా విద్య నేర్చుకోడు. కాబట్టి నాకు కూడా కొంతమంది స్నేహితులు జొత్తై ఆరంభమైంది. కొద్దిగా ఆరంభమైనది తిరిగి 3 అంశాలతో స్టార్ట్ అయ్యి తర్వాత కోటర్కి వెళ్ళిపోయింది. తర్వాత దినదినము డైలీ అయిపోయింది. సాయంత్రం అయ్యేసరికి బండి ఖచ్చితంగా పోయి ఆడ ఆగి తీరాల్సిందే. మనం బ్రేక్ వేయాల్సిన అవసరం ఉండదు. తనంతకై అదే బ్రేక్ పడుతుంది. ఈ రీతిగా దినదినము ఈ వ్యసనం అనేది ఏ రీతిగా ఉంటుందంటే ఒక ఊబి లాంటిదంట. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఈ పాపం అనే ఊబి ఎలాంటిదంటే ఎవడు కూడా ఆ పాపంలోనే జీవించి దాంట్లోనే బ్రతికి దాంట్లోనే తన జీవితాన్ని ముగించాలని ఎవడు కూడా ఆశపడంట. ప్రతి వాడు ఎంత కిరాతకుడైనా, ఎంత మోసగాడైనా, ఎంత నరహంతకుడైనా ఆ యొక్క స్థితి నుండి వాడు బయటపడాలని ఆశపడతాడు. కానీ ఈ ఊబైతే పాపం అనేది ఎలాంటిదంటే ఒకసారి అడుగేస్తే తిరిగి వెనక్కి తీసుకొనుటకు మానవునికి ఏమాత్రము శక్తి ఉండదు. ఒకవేళ బయటికి రావాలని ప్రయత్నం చేసినా కూడా కదిలే కొలది ఊబి ఏమవుతుంది? ఒక బురదలో మనం చిక్కి బయటికి రావాలని కదిలితే ఏమైపోతాం? ఇంకా దిగబడిపోతాం. ఈ యొక్క వ్యసనం కూడా అలాంటిదే. ఎంతోమంది త్రాగుడుకు వ్యసనాలై భార్య పిల్లలు కాళ్ళ వేళ్ళ పడి ఎంత ప్రాధేయపడినా కూడా వానికి ఏమాత్రము కనికరం ఉండదు. వాడు ఏం చేస్తాడంటే వాని యజమానుడు ఎవరు? 2 పేతురు 2:19. 2 పేతురు 2:19. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి ఇట్టి వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయించబడునో దానికి దాసుడగును కదా. మనము దేని చేత జయించబడ్డాం? పాపము చేత మనము జయించబడ్డామంటే ఓడించబడ్డాం. మన పైన అది జయం పొందింది. మన అధికారి ఎవరు? అపవాది. వాడు ఏది చెప్తే దాసుడు ఆ పని చేయాలి. కానీ ఈయన యొక్క సొంత జ్ఞానము కానీ సొంత శక్తి కానీ ఏమాత్రము ఉండదు. కాబట్టి యజమానుడు చెప్పిన పని ఈ దాసుడు చేస్తాడు. కానీ మిగతా తల్లిదండ్రులు కానీ భార్య బిడ్డలు కానీ స్నేహితులు కానీ ఎంతమంది ఎంత ప్రాధేయపడినా కూడా వానికి ఏమాత్రము వాని చెవుక మాట చొచ్చదు. అయితే నా జీవితంలో కూడా అలాగనే జరిగి దానికి దినదినము వ్యసనములో మునిగిపోతా జీవితం సాగిపోతుంది. కొన్ని దినాలైన తర్వాత ఈ సంపాదన ఏమో బాగానే ఉంది. కానీ ఈ సంపాదన అనేది ఎట్లుంది అంటే గిన హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము చివరి భాగములో ఒక మనుషుడు తన కష్టార్జితం చేతనే కానించి చదవండి అమ్మ. హగ్గయి 1:6. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉన్నది. కాబట్టి నేను ఎంత కష్టం చేసినా ఉదయము 8కి వచ్చి సాయంత్రం 8 వరకు ఒక మిషన్ లాగా పనిచేసి మిషన్లో పనిలో ఏమాత్రమో కాంప్రమైజ్ లేకుండా శక్తి వంచన లోపం లేకుండా పని చేసేవాడిని. అయితే రావడమేమో వస్తుంది కానీ అది ఏమైపోతుందో తెలియని స్థితిలో ఉన్న పిల్లలు పెద్దవారైనారు. ఒక పాప బీటెక్, ఒక పాప ఇంటర్మీడియట్. ఇద్దరు నాకు బిడ్డలే, కుమారులు లేరు. వాళ్ళు చదువుతున్నారు. చదువుల వరకు కుటుంబం వరకు సాగిపోతుంది. వారి భవిష్యత్తును ఏమాత్రము ఆలోచన చేయని ఒక అజ్ఞానంలో నేను మునిగిపోయి ఈ రీతిగా సాగిపోతా ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి చనిపోక ముందు దినాలలో మా అన్న నేను కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండేవారమే.
అయితే కొన్ని స్థలాలు కొనడం ద్వారా ఆయన చనిపోతానే స్థలాలన్నీ పడిపోయినాయి. పడిపోయి ఈ తెచ్చిన అప్పులు తీర్చుకొనలేక ఒక సామెత ఉంది లోకంలో. ఒకడు గుత్త భూమి చేసింటే గుత్తలేకి గిత్తలు పోయి చెత్త మిగిలిందంట. ఏం మిగిలింది? గుత్తలేకి గిత్తలు పోయినాయంట, వానికి చెత్త మిగిలిందంట. నా జీవితంలో కూడా అలాగనే ఆ చేసిన అప్పులకు ఆ ఉండే స్థలాలు కాక మా పిత్రాజితం చేత కొనబడిన స్థలాలు కూడా వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయి ఇంకా 40 లక్షల అప్పు మిగిలింది. ఎంత మిగిలింది? 40 లక్షల అప్పు ఉంది. వ్యసనం చూస్తే దినదినము వృద్ధి పొందుతూ ఉంది. ఏమాత్రము నెమ్మది లేని స్థితిలో నేనున్నా. అయితే ఈ స్థితిని బట్టి నేను అనేక పర్యాయాలు ఇంత వ్యసనములో మునిగిపోయినా కూడా రాత్రుల పూట ఎవరికీ తెలియకుండా దుప్పటి కప్పుకొని భార్యాబిడ్డలకు తెలియకుండా ఎన్నో దినాలు ఏడ్చిన దినాలు ఉన్నాయి. మా అమ్మను తలపోసుకొని, అమ్మా నువ్వేమో వెళ్ళిపోయినావు, నా స్థితి ఈ మాదిరిగా తయారైపోయింది, నన్ను ఎప్పుడు నువ్వు తీసుకువెళ్తావు, ఏమాత్రము నెమ్మది లేని స్థితిలో నేను ఉన్నా అని ఎన్నో రాత్రులు ఏడ్చుకునేవాడిని. అయితే ప్రభు అంతర్యాలను ఎరిగిన దేవుడు, నా మొర ఆలకించిన దేవుడు కాలము సమయమైనప్పుడు ఆయన దర్శించాడు. అది తర్వాత చెప్తాను. అయితే ఈ రీతిగా అప్పులేమో పెరిగిపోయినాయి, వ్యసనాలేమో మునిగిపోయినాయి. నేను ఎవరితో సహవాసం చేసినా కూడా ఒక మాట అడిగేవాడిని, అరే నేను ఎప్పుడన్నా ఇబ్బంది పడితే నాకు సహాయం చేస్తావా అని అడిగితే ఎవడు కూడా సమాధానం చెప్పేవాడు కాదు. అయితే ఒక వ్యక్తి సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీకేదైనా అవసరమైతే నువ్వు ఏదైనా మందు దాగి చావనైనా చస్తావు కానీ నా దగ్గరికి వస్తావా అంటే దాని అర్థం ఏంది? నీకేదైనా అవసరపడితే చావనైనా చావు కానీ నా దగ్గరికి రావాకొని చెప్పకనే చెప్పినాడు అన్నమాట. ఆ రీతిగా నా పరిస్థితి ఉంది. అయితే ఇలా సాగిపోయే దినాలలో ఒక దినాన ముందుగా ప్రభు నా భార్యకు కొంత శరీరంలో అనారోగ్యం పెట్టి ఒక స్త్రీని, ఆమె తెలిసిన పరిచయస్తురాలను అడిగి, అమ్మా ఈ రీతిగా ఉంది, ఎట్లా దీనికి పరిష్కారం అంటే, ఏమి లేదమ్మా యేసుప్రభుని నమ్ముకో నువ్వు బాగుపడతావని ఆమె సలహా చెప్పడం జరిగింది. అయితే రేపటి దినం ఆదివారం, 2 రోజులకు ఆదివారం వస్తుంది. అయితే నేను వస్తానమ్మా మందిరానికి, రేపు ఆదివారం వస్తానని ఆమెకు మాట ఇచ్చి వచ్చింది. నన్ను కూడా అడిగింది, ఏమయ్యా ఇట్లా యేసుప్రభు నేను నమ్ముకుంటా, నన్నేమో నాకు అంటే నేనేమో ఏం చెప్పాలా, నా జీవితం సరిగా ఉంటే ఆమెను నేను నియంత్రణ చేయవచ్చు, నువ్వు ఎట్లా పోతే నాకేం పో, నాకు అడ్డం లేకుండా పోతావు, సరే పో అని నేను చెప్పాను అని ఆమె నడక ఆరంభించింది. ఆరంభించిన కొన్ని దినాలకు ఆ సేవకుడు దొర్సానపల్లిలో ఉన్న బిలీవర్ సంఘానికి మేము ఫస్ట్ వెళ్ళేవాళ్ళం. ఆ సేవకుడు నన్ను కలుసుకునేదానికి ఎన్నో పర్యాయాలు నా ఆదివారం పూటనే వస్తాడు. ఆదివారం నాకు పండగ దినం. ఆదివారం నేను అసలు చిక్కను. ఏ రాత్రి 10కి వస్తానో 11కి వస్తానో నాకు తెలియదు. అలాంటి దినాలు అయ్యా తెల్లవారి ఆమె చెప్తుంది, సేవకుడు నీ కోసం వచ్చినాడు అంటే, ఏమి నిన్ను దింపింది కాక నన్ను కూడా దింపాలనే అని ప్రశ్నించేవాడిని. అయితే ఒకానొక దినాన నా మనసులో ఎందుకు ఈ పంచాయతీ అని కొంతమందిని నేను నా స్నేహితులను కూడా అడగడం జరిగింది. అయ్యా యేసుప్రభుని నమ్ముకుంటే ఎట్లుంటుంది, వారి జీవితాలు ఎట్లుంటాయని నేను అడిగితే ఆయన కొంతమందిని విచారించి, అయ్యా యేసుప్రభుని నమ్ముకున్నవాడు ఎవడు ఇంతవరకు చెడిపోలేదు అనే మాట చెప్పినాడు. అంతకంటే మనకేం కావాలనుకొని నేను కూడా ఆ సేవకుడు అంటే తెలియదు, మందిరం అంటే తెలియదు, అడుగుతా పలానా ఉన్నాడంటే ఆయన ఇంటి దగ్గరికి పోయిన ఒక దినాన్ని పోతే ఆయన రెడీగా ఉన్నాడు. సమయానికి నన్ను ఆహ్వానించాడు, ఆతిథ్యం ఇచ్చాడు, మంచిగా 1 గంట సేపు సహవాసం కొనసాగించాడు. యేసుప్రభు మన పాపాలను బట్టి ఎట్లా ఆయన నల్లగొట్టబడ్డాడు ఆ సువార్త అంతా నాకు తెలియజేశాడు. ఆ సువార్తలో తెలియజేసిన విషయం నన్ను ఆకర్షించిన పదం ఏదంటే 129వ కీర్తన 8వ వచనం అనుకుంటా, 129. నా వీపును వారు నా వీపును దున్నిరనే మాట ఉంటుంది చూడమ్మా.
ఆ, వారు చాళ్ళను పొడుగుగా చేసిరి అనే మాట చెప్పినాడు అనమాట. అయ్యా నువ్వు రైతువు కదా, సేద్యము దున్నినప్పుడు భూమి ఎట్లుంటుంది, పెళ్ళలుగా పెకిలించబడుతుంది. ఆ రీతిగా యేసుప్రభు నీ పాపానికి నా పాపాని నిమిత్తం ఆయన వీపు ఈ రీతిగా దున్నబడిందయా అని చెప్పడంతో నా హృదయం కదిలించబడింది. ఆ యొక్క మాటలు బట్టి నేను ప్రభువును అంగీకరించటం జరిగింది. మరుసటి ఆదివారం దినము ప్రభు బల్ల దినం. ఆ దినమే నేను మందిరానికి నడవటం జరిగింది. మందిరంలో కూర్చున్నాను. ఆయన ఏదో చెప్పాడు, ఏం అర్థం కాలే, బయటకు వచ్చినాం. అది నెలకొకపారి మొదటి వారం మొదటి దినం భోజనాలు పెడతారు ఇండివిజువల్ సేవకులు. ఆ దినమే ఆ రోజు అందరూ గిన్నెలు ఎత్తుకొని భోజనాల కాడికి పరిగెత్తన్నారు. ఇంకా నాకు ఎట్లో ఉంది, నేనేమనుకుంటానంటే ఏం బతికినవరా, ఈ యొక్క జనాల మధ్య ఈ దినాన గిన్నె ఎత్తుకొని తినే బతుకు వచ్చింది నీకు అని నన్ను నేను తలపోసుకుంటా ఉండ. ఇది అనుకుంటా ఉండగానే మా భార్య ఏం చేసిందంటే ఒక గిన్నె తీసుకొని పోయి రొంత పెట్టుకొని గబగబా తెచ్చి నా చేతిలో పెట్టింది. చేతిలో పెట్టినాక తినక ఏం చేస్తామా, సరేలేని కాంప్రమైజ్ అయ్యి తినాల్సిన పరిస్థితి వచ్చింది. తిన్నాము. మళ్ళా నెలకు ఈ ప్రభు బల్ల దినం వస్తుంది. అంతవరకు నడకేమో ఆగలే, సాగిపోతూ ఉంది. ఆ రెండవ నెల ఆ ప్రభు ఆ వాక్య పరిచర్య అయిపోతానే నేను ఏడుండంటే వడ్డిచ్చే కాడు పోయి నిలబడి ఉండ. ఎవరు నాకు చెప్పలే, ఎవరు చేయలే. ఈ సేవకుడు ఎట్ల బాయ్ అని చూస్తే వడ్డిచ్చే కాడుండ. ఈ రీతిగా ప్రభు నన్ను దినదినము తన పరిచర్యలో వాడుకుంటా ఈ రీతిగా ప్రభు యొక్క వాక్యానికి దగ్గర చేసుకుంటా నడిపిస్తూ ఉన్నాడు. అయితే నేను కూడా అనుకునేవాడిని, వ్యసనాలు ఎట్లా తీసేస్తాడు బా, ఈ అప్పులు ఎట్లా తీసేస్తాడు, నా పరిస్థితి ఎట్లా బాగవుతుంది అని తలపోసుకునేవాడిని. అయితే కొన్ని దినాలకు ఈ వ్యసనాలన్నిటినీ ఆయన దూరపరిచాడు. నాకున్న అప్పులు కూడా ఒకే ఒక సంవత్సరాన ఒక 6 ఎకరాలు మిరప తోట మా అన్న వేసినాడు. అయితే ఆ మిరప తోటలో విపరీతమైన రేటు ఉండి 40 లక్షల రాబడి వచ్చింది. ఎంత వచ్చింది? 40 లక్షలు. నా అప్పు ఎంత? 40 లక్షలు. ఒకే సంవత్సరాన కొట్టివేయబడింది. ఆ రీతిగా అప్పు పోయింది, వ్యసనం పోయింది. నా పడిపోయిన స్థితి అంతా ఆయన తిరిగి కట్టుచున్నాడు. పడిపోయిన స్థితినంతా తిరిగి కట్టుచున్నాడు. నేను కూడా నడక ఆరంభించిన సంగతి నా పెద్ద కుమార్తెకు తెలిసింది. ఆమె నాకు ఫోన్ చేసి అడిగింది ఒక దినాన, నాయన అమ్మ అంటే తెలివిలేకపోయింది, నీవు కూడా అట్లే మందిరానికి వెళితే మా పరిస్థితి ఏంది, మా యొక్క జీవితం ఏంది, మా భవిష్యత్తు ఏంది ఆలోచన చేసినావా అని నన్ను ప్రశ్నించింది. సరే అమ్మా, మంచి మాటే అడిగినావు, ఫోన్లో వద్దు, నువ్వు ఒక దినాన ఇంటికి రా, మన ఇద్దరం కూడి మాట్లాడుకుందాం, నీకు ఇష్టమైతేనే పోదాం, ఇష్టం కాకపోతే మానుకుందాం అని నేను చెప్పటం జరిగింది. ఆమె ఒక దినాన రానే వచ్చింది. వచ్చి కూర్చొని ఎందుకు నాయనా నమ్ముకున్నావు అని నన్ను ప్రశ్నించటం జరిగింది. అయితే నేనేం చెప్పినానంటే, తెలుసో తెలియకో నా నోట నుండి మాట వచ్చింది, అమ్మా నేను అసమర్థుడను, అజ్ఞానిని కాబట్టి మీ భవిష్యత్తును ఏమాత్రము నేను లక్ష్యం ఉంచక నా వ్యసనాల్లో మునిగిపోయి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఏమీ సంపాదించలేని దౌర్భాగ్యమైన స్థితిలో నేను ఉండిపోయినా. అయితే యేసు ప్రభువుని నమ్ముకోవటం ద్వారా మీకు కావలసిన ఇండ్లు అయితేనేమి, కార్లు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి ఆయన ఇస్తాడమ్మా అని తెలియకనే నేను చెప్పటం జరిగింది. ఇది ఎవరు చెప్పిన మాట కాదు, ఆ సమయంలో ఆ మాట దేవుడే పలికించాడు. ఆ పలికించిన మాటను బట్టే ఆ బిడ్డలను దీవించాడు. అంత మాత్రమే కాకుండా వారు ఇంకో క్వశ్చన్ అడిగింది. సరే నాయన, యేసుప్రభుని నమ్ముకుంటే మనం సినిమాలు చూడకూడదు కదా, టీవీలు చూడకూడదు కదా అనే మాట మాట్లాడు. కరెక్టేమ్మా, సినిమాలు టీవీలు చూడటం వల్ల మనిషికి నష్టమా లాభమా అని ప్రశ్నిస్తే నష్టము ఉంది, లాభం ఉంది. అయితే మనం ఏది స్వీకరించాలనో దానే స్వీకరిస్తే సమస్య ఉండదు కదా అనింది. కరెక్టేనమ్మా, లాభం ఉంటుందా నష్టం ఎక్కువ ఉంటుందా అంటే నష్టమే ఎక్కువ ఉంటుంది అనింది. అయితే ఈ నష్టము ఏం చేస్తుందంటే లాభాన్ని పక్కన పెట్టి ఈ చెడే నిన్ను ఆకర్షిస్తుందమ్మా. తెలియని వానికి దొంగతనము నేర్పుతుంది,
తెలియని వారికి వ్యభిచారము నేర్పుతుంది, తెలియని వారికి మోసము నేర్పుతుంది, తెలియని వారికి నరహత్య నేర్పుతుంది. ఈ రీతిగా రకరకాల విద్యలు నేర్పేది ఈ సినిమా సీరియలేనమ్మా. వీటిని బట్టి మనిషి చెడిపోతున్నాడు. ఇలాంటిది నీకు అవసరమా అని ప్రశ్నించేసరికి కరెక్టే కదా, ఇది అవసరం లేదు, మనకు మంచిదే కదా కావాల్సింది. దేవుని వాక్యము మనల్ని నిలబెట్టేది, మనల్ని ఒక స్థితిలో ఉంచేది అని చెప్పడంతో ఆమె కూడా అంగీకరించి ప్రభులో నడవడం జరిగింది. అయితే 2016వ సంవత్సరము 2వ నెల 21వ తారీఖున మేము రక్షణ పొందిన దినం. బాప్తిసం తీసుకున్న తర్వాత నా జీవితంలో మొదటిగా ఆరంభమైంది ఏదంటే, నేను ఎవరికైనా సహాయం చేయాలా, లేని వారు ఎవరున్నారు సంఘంలో అని పాస్టర్ గారిని అడగడం. అయ్యా ఎవరైనా డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్నారా అని అడిగి, ఇట్లా పలానోళ్ళు ఉండరయ్యా అంటే నేను వారిని అడిగి కొంత వారికి ఇచ్చి ప్రార్థించి ఎంతో ఆసక్తితో తిరిగేవాడిని. ఇంకా ఎవరన్నా కనపడతారేమో, ఇంకా ఎవరికైనా సాయం చేయాలంటే నా దగ్గర ఏం పెద్దగా ఉండేని కాదు, ఉన్న దాంట్లోనే కొద్దిగా అలాంటి మనసు నాలో పుట్టింది అన్నమాట. అదే మారు మనసు అని మనం అంటాం. ఆ రీతిగా కుటుంబం అంతా కూడా 3 నెలల గ్యాప్తో అందరము 2016లోనే రక్షణ పొందినాం. రక్షణ పొందిన తర్వాత ఇక దేవుడు వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ప్రభువుని నమ్ముకున్నప్పుడు మా చిన్న కుమార్తె ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో స్టేట్లో ఫస్ట్ వచ్చింది దేవుని దయతో. 2వ సంవత్సరము స్టేట్లో 5th ర్యాంక్ వచ్చింది. అంత మాత్రమే కాకుండా నా పెద్ద కుమార్తె కూడా బీటెక్ అయిపోతానే క్యాంపస్ సెలక్షన్లోనే ఒక ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఉద్యోగము దేవుడిచ్చాడు. చిన్న కుమార్తెను కూడా సాఫ్ట్వేర్ అయిపోతానే ఆమె కూడా ఒక ఉద్యోగం ఇచ్చాడు. అయితే ఇంకా నేను ప్రభువులో దినదినము విశ్వాసం అనేది పెరిగిపోతూ ఉంది. అయితే నా బంధువర్గాలు కూడా ఏ దేవుడైతేనేంలే వీడు వ్యసనాల నుండి బయటపడినాడు, అదే సంతోషమని వారు కూడా మొదటి దినాల్లో సంతోషించినారు. అయితే పెళ్లి దినాలు వచ్చేసరికి వారు ఈ రకంగా పెళ్ళిళ్ళు చేయటం అనేది వారికి ఏమాత్రము ఇష్టం లేదు. నేనే కొంతమంది పరిచయస్తులను సేవకులను అడిగి, అయ్యా మీ సంఘంలో ఎవరన్నా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అని ఈ రీతిగా వెతుకులాడుకుంటూ ఒక విశ్వాసి ద్వారా తెలుసుకొని రాయచోటి మిస్పా ప్రార్థన మందిరంలో సాల్మోన్ రెడ్డి అని ఒక ఆయన సేవకుడుగా ఉన్నాడు. ఆయన బంధువుల ఆయననే డైరెక్టు నా స్నేహితుడు నేను పోయి, అయ్యా మీ మందిరంలో ఎవరన్నా విశ్వాసులు ఉన్నారని అడిగితే, ఉండరయ్యా మా బంధువుల పిల్లోడు ఒకడు ఉన్నాడు అని వెనకమ్మడి పిలిపించి ఆ రీతిగా ఆ పిల్లోని చూడడం. అయితే ఆ పిల్లోనికి తండ్రికి రక్షణ లేదు, తల్లికి రక్షణ ఉంది, ఇల్లు లేదు, ఉద్యోగం ఉంది. అయినానేమి పిల్లోడు సండే స్కూల్ నుంచి దేవుని పరిచర్యలో పెరిగాడనే ఒకే ఒక నమ్మకంతో ఆ యొక్క మ్యాచ్ను నేను దాన్ని ఓకే చేసి ఎవరికి చెప్పుకోకుండా పెళ్ళి కూడా డేటు ఫిక్స్ చేసి తర్వాత మా వారిని పిలుచుకొని పోయి వారికి ఊరికి నామకవాస్తుగా చూపించి పెళ్ళి జరిపించటం జరిగింది. అయితే పెళ్ళికి ఇంకా కొద్ది రోజులు ఉందనంగా మా చెల్లెళ్ళు ఏమన్నారంటే, మేము ఆ పెళ్ళికి రాము, నువ్వేమన్నా చేసుకోపో అని ఒక మాట అంటానే నా హృదయంలో ఎక్కడ లేని బాధ కలిగి నేరుగా సేవకుని దగ్గర పోయి ఒలవలా ఏడ్చడం జరిగింది. అయితే ఆయన ఓదార్చినాడు. అయ్యా నువ్వేం భయపడాకు, దేవుడు నమ్మదగిన వాడని ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చి, మేము కూడా పెళ్ళికి వస్తాం, నువ్వేం బాధపడాకు అని వెనకమ్మడే ఫోన్ వస్తుంది. ఆ రీతిగా పెళ్ళి అందరూ హాజరైనారు. హాజరైన వారు ఎట్లా వచ్చినారంటే, పెళ్ళికి వచ్చేవాళ్ళు ఎట్లుంటారమ్మా, కలకలలాడుతా ముఖంలో సంతోషం ఉంటుంది కదా. అయితే వీళ్ళు ఎట్లా వచ్చినారంటే, వచ్చిన ప్రతి వారు ఒక శవం దగ్గరకు వచ్చినట్లు వచ్చినారు. ఎట్లా వచ్చినారు, ఒక శవం దగ్గర ఉంటే ఎట్లా ముఖాలు ఉంటాయో అంతకంటే భయంకరంగా ముఖాలు పెట్టినారు. అయితే నాకేమాత్రము అలాంటి తలంపు లేదు, నా హృదయంలో సంతోషమే ఉంది. ఎవరు కూడా నన్ను సపోర్ట్ చేసిన వారు ఒక్కరూ లేరు. అందరూ వచ్చిన వాడల్లా ఒక రాయి వేసిపోయినాడు. ఇలాంటి పాప, బంగారు లాంటి పాపను ఈ ఆస్తి పాస్తులు లేనోనికి ఇచ్చినవే,
అని అందరూ కూడా ఒక రాయి వేసిపోయినారు. అప్పుడు నేను అనుకునే, ప్రభువా, వీళ్ళు పెళ్ళికి నేను పిలిచి ఇంత ప్రయాసపడితే వీళ్ళ ద్వారా నేను మాటలు పడవలసిన పరిస్థితి వచ్చింది, అయినా నీ నామానికి మహిమ కలిగేదానికి ఇది సిద్ధపరిచినావు అనుకొని ఆ వివాహం ఆ రీతిగా జరిగిపోయింది. తర్వాత రెండో పాప విషయంలో కూడా రీసెంట్గా పోయిన సంవత్సరం 11వ నెల 9వ తారీఖున ఇదే ఊరిలోనే విశ్వాస కుటుంబంలో ఉన్నవారే పాపను వచ్చి అడగడం జరిగింది. వారు కూడా పిల్లప్పటి నుంచి మేము చూసిన వారము, ఎంతోమందిని ప్రభువులోకి నడిపించిన కుటుంబం అది. ఇంకా నేను ఆ పిల్లకాయ కూడా చాలా ఉత్తముడు, మందిరము ఇల్లు తప్ప వేరే ఏ విషయాలు తెలియని స్వాత్వికుడు ఆ పిల్లోడు, అలాంటి దీన మనసు కలిగిన వాడు. కాబట్టి ఏమీ ఎదురు చెప్పక కొంత సమయమే అని నాకు చెప్పి ఆ సమయానికి లోపల అతనికి అంగీకారం తెలిపి ఆ వివాహము కూడా ఘనంగా జరగడం దేవునికి మహిమకరముగా జరిగింది. మీరు కూడా కొంతమంది ఆ దినాన ఆ వివాహానికి హాజరైనారు. అది సంతోషంగా ఆ వివాహం జరిగింది. అయితే నాకు ఇల్లు కూడా లేదు. రీసెంట్గా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం 7వ నెల 1వ తారీఖున ఇల్లు ఆరంభమైంది. మళ్ళీ సంవత్సరం 7వ నెల కల్లా ఇల్లు సంపూర్తి అయింది. ఆ ఇల్లు కట్టేదానికి కూడా నా దగ్గర ఆర్థిక సహాయం లేదు. అయితే నన్ను బలపరిచేదానికి మన సంఘంలో ఉన్న గురెడ్డన్నే నాకు నిదర్శనంగా ఉన్నాడు. ఆయన కూడా ఇల్లు కట్టే సమయంలో నాకు పరిచయమైనాడు. ఏ రీతిగా లోన్ తెచ్చి ఇల్లు కట్టాలనో ఇదంతా వివరించి చెప్పడంతో నాకు కొంచెం ధైర్యం కలిగి అది ఆరంభించి అది ఎంతో 60 లక్షలకు వెళ్ళిపోయింది. 20 లక్షలతో ముగించాలన్నది 60లో పడిపోయింది. అయినా కూడా ఇబ్బంది లేకోకుండా సాగిపోయింది. అయితే కొంత ఉంది కానీ ఉన్నా కూడా దేవుడు రీసెంట్గా ఒక వాగ్దానం ఇచ్చినాడు. దాని గురించి నేను చింతిస్తూ ఉంటే నీ భారమును యెహోవా మీద మోపము 55వ కీర్తన 22వ వచనంలో ఆయన జవాబు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రీతిగా ఆయన అంచెలంచెలుగా నన్ను ఆశీర్వదిస్తూ నా చెడుతనం అంతా తొలగించి నా కుటుంబాన్ని నా పిల్లలను ఒక ఉన్నతమైన స్థలంలో పెట్టాడు. కాబట్టి మనం చదువుకున్న భాగంలో 2వ భాగంలో ఇర్మియా గ్రంథం 17:5 నుంచి చదివాం కదా. యెహోవాను నమ్ముకున్నవాడు, చదువు నా వాక్యం మళ్ళీ ఒకసారి. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను దాని వేర్లను తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. కాబట్టి ఆ రీతిగా ఆయన జీవ జలముల ఊట దగ్గర నేను నాటబడ్డాను. కాబట్టి ఏ విషయంలో కొరత కొదవ లేకోకుండా ఆయన ముందుకు కొనసాగిస్తూ ఈ రీతిగా ఆశీర్వదించి ఈ మధ్యన నిలబెట్టాడు. ఆయనే లేకపోతే మీ మధ్యన నేను నిలిచి ఉండేవనే కాదు, ఆ వ్యసనంలోనే మునిగిపోయి నా జీవితం ఎప్పుడో ముగిసేది. కేవలం ఆయన కృప, ఆయన కనికరాన్ని బట్టి మీ మధ్యన నిలిచి నా సాక్ష్యం ఈ దినాన పంచుకుంటున్నానంటే కేవలం ఆయన కనికరాన్ని బట్టే నేను రక్షించబడ్డాను. ఈ దినాన మీ మధ్య నేను నిలిచి ఉన్నాను. కొంత మనం సువార్త కూడా కొంత ముందుకెళ్దాం చదువుకొని. సువార్త అనేది మనకు 4 విధాలుగా ఉపయోగం అనేది ఉంటుంది. మొదటిగా తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయము 13-14 వచనాలు. 2వ తెస్సలోనికులు 2:13-14 అన్నా. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. మీరెలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలేనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. మనము ప్రభువుని అంగీకరించామంటే మన శక్తిని బట్టో, మన బలాన్ని బట్టో, మన నీతి కార్యాలను బట్టి కాదు, కానీ
దేవుని ఆత్మ మన ఆత్మను పరిశుద్ధపరచటం ద్వారా, దేవుడు ప్రకటించిన సువార్తను నమ్మటం ద్వారా మనమందరము రక్షించబడ్డాం. ఇది మన శక్తి, మన బలంతో జరిగే కార్యము కానే కాదు. ఈ సువార్త వలన మానవునికి 4 లాభాలు మనం తెలుసుకొని కొంత సమయాద్దుబాటును బట్టి ముందుకెళ్దాం. మొదటి తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము చదువుమా అమ్మమ్మ. 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము యాడ్ నుంచి చదువుతారంటే, ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధారకము చేసి అని కానీ చదువుమా. చాలు. కాబట్టి ఈ సువార్త వలన మనకేమైందంటే మరణము నిరర్ధకమై జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. మన జీవం ఏమైపోయింది అంటే గిన ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీ 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. చాలమ్మా. ఎట్లా వేరుపరచబడిన వారంట? అంధకారమైన మనసు, అవివేకమైన హృదయము, హృదయ కాఠిన్యము, తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించటము ద్వారా మనిషిలో ఉండే జీవం ఏమైపోయిందంటే, పాపము చేసిన ప్రతిసారి జీవం ఏమవుతుందంటే ఖర్చు అయిపోతుందంట. ఒక పని చేసినప్పుడు మనిషిలోని శక్తి ఏ రీతిగా హరించిపోతుందో, ఒక మనిషి పాపం చేసినప్పుడు తనలో ఉండే జీవం కూడా తగ్గిపోతా హరిస్తా పోతుంది. కొందరిని మనం చూస్తూ ఉంటాం సమాజంలో. వాళ్ళ ముఖంలో జీవకళ ఏమాత్రము ఉండదు. ఒక పీనిగా నడిచి వచ్చినట్లు వారు శవముల మధ్య లేచి వచ్చినట్లుగా మనకు అగుపడతారు. కారణం ఏంటంటే పాపాన్ని బట్టి వారిలో ఉండే జీవం ఏమైపోతుందంటే హరించిపోయి ఏమాత్రము జీవకళ లేకుండా ఒక దినాన మరణానికి వారిని అందరినీ తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి ఏ భయం వెంటాడుతుందంటే మరణ భయము వెంటాడుతుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు ఆ మరణాన్ని నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. ఇది మొదటి ఉపయోగం. రెండవ ఉపయోగం ఏదంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి ఈ సిలువలో ఉండే శక్తి లోకములో జీవించే మనిషికి అర్థం కాదు, కానీ రక్షించబడిన మనకు మాత్రమే ఈ శక్తి మనకు అర్థమవుతుంది. ఈ శక్తిని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా 2 ఉన్నాయి, వాటిని పరిచయం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీ 15:3. లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది 3వ అంశము. 4వ అంశం ఏదంటే 2 కొరింథీయులు 4:4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. అచాలము. కాబట్టి ఇప్పుడు సువార్త అనేది ఏం చేస్తుందంటే దేవుని మహిమను కనపరిచేదిగా ఉంది. మొదటిగా సిలువను గురించిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనం అనే మాటను కొంత మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. సిలువ అనేది 2 కర్రల సమూహమే సిలువ.
ఒకటి అడ్డుకర్ర, 2 నిలువు కర్ర. ఈ 2 కర్రల మధ్య ఒక మనిషి వేలాడబడి కొట్టబడి తన ప్రాణమును అర్పించి మరణం కావటం జరిగింది. ఈ మొదటి కర్ర దేనికి సాదృశ్యం అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ఇది అహరోను కర్ర, మోసే కర్ర కదా. మోసే ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడెను. చాలు. ఎట్లా మోసే ద్వారా అనుగ్రహించబడినది అనేది తెలుసుకున్నట్టయితే నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయము 3వ వచనం చదవండి. మరి నేనే కొంత చదివి మీకు చెప్తాను, అంత చదువుతానికి సమయం చాలదు. వారు ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత కానానుకు ప్రయాణమైపోయి రెఫుదీములో దిగినప్పుడు, రెఫుదీము అనగా విశ్రాంతి. విశ్రాంతి అనే దానికి తాగను నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు ప్రజలందరూ మోసే పైన తిరగబడి రాళ్ళు చేత పట్టుకొని కొట్టి చంపే సందర్భంలో మోసే దేవుని సన్నిధిపై మొరపెట్టినప్పుడు దేవుడు మోసేతో మాట్లాడి, అయ్యా నీ చేతిలో ఉండే కర్రను తీసుకొని హోరేబు బండ యొద్దకు పోయి ఆ బండను కొట్టు అనగా, ఆ ఇశ్రాయేలు పెద్దలు కొంతమందిని పిలుచుకొని వెళ్ళి ఆ బండను కొట్టగా ఆ బండ నుండి నీళ్లు ఒక నదీ ప్రవాహం వలె పారి లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల దాహాన్ని తీర్చింది. ఒక పర్యాయము మోసే తన మందను కాసే సమయంలో దేవుడు ప్రత్యక్షమై, మోసే నీ చేతిలో ఉన్నది ఏమిటని అడిగినప్పుడు కర్ర అని చెప్పడం జరిగింది. నిర్గమాకాండం 4వ అధ్యాయంలో ఈ సంభాషణ ఉంది. అప్పుడు ఆ కర్రను కింద వేస్తానే ఏమైపోయింది? అది పామైంది. తిరిగి తోక పట్టుకో అనగానే తోక పట్టుకుంటానే ఏమైపోయింది? తిరిగి కర్ర అయిపోయింది. అంటే అది ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. ఒక వ్యక్తి చేతిలో కర్ర ఉన్నప్పుడు ఒక సహాయార్థకరంగా, ఒక తోడుగా, ఒక నీడగా, ఒక స్నేహితునిగా, ఒక సహాయార్థకరంగా ఏ రీతిగా ఆ కర్ర ఉపయోగపడి ఉందో అది చేతిలో ఉన్నంత వరకు ఆ రీతిగా ఉపయోగపడింది. ఎప్పుడైతే అది చేయిని వదిలిపెడతానే అది ఒక శత్రువులాగా రెండు విషపూరితమైన కూరలు కలిగి అది ప్రాణాంతకరమైన శత్రువుగా మారిపోయి తననే కాటు వేసే స్థితికి వెళ్ళిపోయింది. ధర్మశాస్త్రాన్ని కూడా పాటించినంత కాలము ఆ వ్యక్తికి ఏ కొదవ ఉండదు. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని వదిలిపెడతామో ఆ ధర్మశాస్త్రమే మనల్ని కాటేసే పాముగా మారిపోయింది. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించలేక దండన ఎవరిపైన పడిందంటే ఆ బండపైన పడి, ఆ బండను కొట్టగా ఆ బండ చీల్చబడి ఆ బండలో నీరు నదీ ప్రవాహంలాగా పారి ప్రజల దాహాన్ని తీర్చింది. లోకంలోనికి ధర్మశాస్త్రం వచ్చినప్పుడు నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఎంతమంది మరణించారమ్మా? ఎంతమంది మరణించారయ్యా? 32:41లో 3,000 మంది మరణించారు. అదే పరిశుద్ధ ఆత్ముడు లోకానికి దిగినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం. 3,000 మంది రక్షించబడ్డారు. కాబట్టి అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించలేక ఈ మోసే కర్ర ఈ రీతిగా ప్రజలందరూ పడవేసిన దానికి సాదృశ్యముగా ఉంది. ఆ పడవేసిన ధర్మశాస్త్ర దండం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో తనపై కొట్టబడడం ద్వారా తను సొగసు స్వరూపం లేక నలగొట్టబడి తన దేహమందు కార్చిన రక్తము నీరు ద్వారా కోట్ల కొలది ప్రపంచంలో ఉన్న మానవాళి దాహాన్ని తీర్చేదిగాను, ఈ పాపులందరినీ ఆ రక్తం పరిశుద్ధపరిచినదిగాను ఉన్నదనే దానికి ఇది సూచనగా ఉంది. రెండవ కర్ర అహరోను కర్ర. అహరోను కర్ర కృపకు సాదృశ్యముగా ఉంది. అహరోను యాచకుడు, కృపా సత్యాలు యేసు ప్రభు ద్వారా కలిగినని యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. అయితే ఈ ఇశ్రాయేలు యొక్క గోత్రాల చొప్పున ఈ 12 కర్రలను దేవుని మందసంలో పెట్టినప్పుడు మానవుని జీవితం ఎండిపోయిన స్థితిలో, ఏమాత్రము జీవం లేని స్థితిలో ఉన్నప్పుడు అహరోను కర్ర ఏమైపోయింది? చిగుర్చి, పుష్పించి, ఫలించి బాదం కాయలు కాసిందంట. మన మానవ జీవితం కూడా ఎండిన ఎముకల్లాంటి మన జీవితాలు యేసు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు
కేవలం ఆయన కృపను బట్టి మనము పుష్పించి చిగుర్చి ఫలించే వారంగా మనము వృద్ధి పొందాం. మన జీవితాలు మనకే నిదర్శనంగా ఉన్నాయి. కాబట్టి ఈ అహరోను కర్ర దేవుని కృపకు సాదృశ్యముగా ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం అనేది సత్యం. సత్యం ఏమని పలుకుతుందంటే పాపిని శిక్షించమని గర్జన చేస్తుంది. కృప అయితే పాపిని క్షమించమని ప్రాధేయపడుతుంది. అయితే ఈ యొక్క సత్య గర్జనను, ఈ కృపా ప్రాధేయతను సమాధానపరచుటకై యేసు ప్రభుల వారు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఈ కృపా సత్యములు ఒకదానినొకటి కలుసుకున్నాయంట. ఎక్కడ కలుసుకున్నాయి? కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనం. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. చాలు. కాబట్టి కృప సత్యం అనేది నిలువు కర్రకు, కృప అనేది అడ్డకర్రకు సాదృశ్యం. కాబట్టి మనమందరము కూడా ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించలేకపోయాము. కాబట్టి ప్రతి మనిషి కోసం ఆయన మరణించాడు. ధర్మశాస్త్ర దండం యేసుక్రీస్తు ప్రభువుల పైన కొట్టబడి, మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడి, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడి, మన సమాధానకరమైన శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించాడు. కాబట్టి సిలువ అనేది లోకము నుండి వేరుపరిచే ఏకైక ఆయుధం. ఈ లోకంలో అది ఒక్కటే, కానీ లోకంలో మనిషిని వేరు చేసే ఆయుధం ఏది కూడా లేదంట. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఏం రాసినాడు? చదవండి అమ్మా. యోహాను సువార్త 3:14. అరణ్యములో మోసే సర్పమును ఎలాగా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశించక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడెను. అది సిలువలోనున్న శక్తి. కాబట్టి ఆఖరి సమయంలో కూడా ఆయన ప్రక్కన కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు సిలువ వేయబడినప్పుడు ఒక వ్యక్తి ఏమో విశ్వసించబడ్డాడు, ఒక వ్యక్తి తృణీకరించబడ్డాడు. విశ్వసించిన వ్యక్తి ఏమైపోయినాడు? ప్రభువా, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఏమన్నాడు? నేడే నాతో పాటు నీవు కూడా పరదేశిలో ఉందువు. కాబట్టి సిలువలో ఉండే శక్తి విశ్వసించిన వారికి మాత్రమే అర్థమవుతుంది, కానీ లోకస్తులకు ఏమీ కూడా అర్థం కాదు. కాబట్టి ఇంత పరమార్థం ఈ యొక్క సిలువలో దేవుడు దాచబడి ఉన్నాడు. ఆ యొక్క పరమార్థాన్ని తెలియచేశాడు. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోకుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. కాబట్టి రేపటి దినం మంది కాదు, ఈ దినమే మనం రక్షించబడితే మరణించినా కూడా మన ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల నమ్మకమైన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, దయామయుడమైన గొప్ప దేవ, యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో నీ దాసుడు మా ప్రియ సహోదరుడు శివరాం రెడ్డి అన్న సాక్ష్యాన్ని, వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. నిజముగా నాయన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, ఊహించని కార్యం ఆయన జీవితంలో జరిగించారు. విస్తారమైనటువంటి అప్పు ఒకే పంటలో తీర్చేశారు. భయంకరమైన తండ్రి, నీ కార్యాలకై స్తోత్రం. మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఆయనకి ఇచ్చిన 2 కుమార్తెల జీవితాల్లో కూడా
నాయన మీరు గొప్ప కార్యం చేసినారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఆ రీతిగా త్వరగా ఉద్యోగం. నాయన వారి భవిష్యత్తులో ఇరువురికి నాయన భవిష్యత్తులు కూడా మీరు నెరవేర్చారు. చిన్నమ్మాయి గత సంవత్సరాల్లో సంఘమంతా వెళ్ళి వివాహం జరిగించి ప్రార్థన చేసి ఆయన ఆశీర్వదించవచ్చు. కుటుంబాన్ని దీవించండి దేవా. ఈ రాత్రి ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందుటకు సహాయం చేయి. నువ్వు దేవుడవు తండ్రి, నీ మాటలు విన్నారు, వారిని రక్షించు. ప్రజలు వెళ్తుండగా తోడుగా ఉండు, నీవే మహిమ పొందు. యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి యేసు క్రీస్తు మూలముగా తరతరములకు సదాకాలమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. పరిశుద్ధాత్మ కవచము తొడిగి నీ నడుము కట్టి తయారగుమా. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి సువార్తను చాటెడు సమయమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. ప్రైజ్ ది లార్డ్.